ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే ఇది ఖచ్చితంగా బికాజ్ ఆఫ్ యూ మీరు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతంలో విడుదల రజనీకి మంచి సపోర్ట్ చిలకలూరుపేటలో చేశారు. కానీ మీ నేటివ్ వచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీరు ఉండేది. మరి ఇదే పశ్చిమ నియోజకవర్గానికి మీరు ముదిరాజు కమ్యూనిటీ అయితే అదే ముదిరాజు కమ్యూనిటీ అయినా విడుదల రజనీ ఇక్కడ పోటీ చేయడం అయితే జరిగింది. అయితే ఈసారి రజనీ చిలకలూరుపేట కాదు, ఇది గుంటూరు వెస్ట్ ఓటమి ఖాయం అనేది చాలామంది అయితే అంటున్నారు. మరి దీన్ని ఏకీభవిస్తారా? విడుదల రజనీ గారు మంచి మెజారిటీతో విజయకేతనం అంటే జెండా ఎగరవేస్తుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో. రాసి పెట్టుకోండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, టీడీపీ కంచుకోట అని కూడా మేము గ్రౌండ్లో వెళ్ళినప్పుడు కూడా చాలామంది కూడా మాట్లాడడం కూడా జరిగింది. అది ఆ కోణంలో అడుగుతున్నాను. అంటే రజనీ గారు గెలవకూడదు అనేది కాదు, అసలు నాకు డౌట్ మీద మేము అడుగుతున్నాం. రజనీ గారి గురించి రెండు విషయాలు చెప్తా. విడుదల రజనీ అంటే ధైర్యం, విడుదల రజనీ అంటే మంచి నిజాయితీ, మంచి మనసున్న వ్యక్తి. తను గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఈ 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా మా విడుదల రజనమ్మ సిద్ధం. ఎందుకంటే గెలిచే సీట్లో పోటీ చేసేది ఏముంది మేడం, ఎవరైనా పోటీ చేస్తారు. ఎక్కడైతే పార్టీ ఓడిపోతుందో, ఎక్కడైతే పార్టీకి ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నారో తెలుగుదేశం వాళ్ళు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో రజనమ్మ అయితేనే అక్కడ పార్టీని పటిష్టం చేస్తుంది, రజనమ్మ అయితేనే అక్కడ గెలవగలదని చెప్పి అతి చిన్న వయసులో ఒక ఆడబిడ్డ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయనీయకుండా ఎంతో పగలు రాత్రి అని తేడా లేకుండా రెయింబౌలు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసుకొని ఒక ఆడబిడ్డ పార్టీ కోసం ఎలా అయినా సరే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండాని రెపరెపలాడించాలని చెప్పి తన శక్తినంతా కూడా తీసుకొని గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అందరినీ సమన్వయపరుచుకుంటూ, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గుంటూరు అనగానే అత్యంత ముఖ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి మా గురువు గారైన గౌరవనీయులు శ్రీ లేల్లా అప్పిరెడ్డి గారిని, మద్దాలి గిరి గారిని, ఏసిరత్నం గారిని, వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ కలుపుకొని తను ఎన్నికలు వెళ్ళడం జరిగింది. నేను ఈరోజు చెప్తున్నాను, విడుదల రజనీ అనే పేరుని అసెంబ్లీలో తను ప్రమాణ స్వీకారం చేసిన రోజును ఈ రాష్ట్ర ప్రజలందరితో పాటు మీరు వింటాం, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వింటారు. అదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వార్డుకి టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రతి మొత్తం ఉన్న నియోజకవర్గంలో ప్రెసిడెంట్లే కానీ, అప్పటి నుంచి ఉన్న నాయకులే కానీ, స్టేట్ నాయకులు కానీ అందరూ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నారు. వాళ్ళందరే కానీ ఇప్పుడు కొంతమంది ప్రజలు ఉన్న కొంతమంది పెద్దలే కానీ వాళ్ళందరూ సవాల్గా విసిరేది ఎప్పటికీ టీడీపీ కంచుకోటే, రజనీ ఓడిపోవడానికి ఇక్కడికి రప్పించారు అనే మాట కూడా అనడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి వాక్యాలు ఏమంటారు? కంచుకోట, మరి ఆ కంచుకోటకు అర్థం ఏంటో నాకైతే తెలియదు, కానీ చిలకలూరుపేటలో పెద్ద కోట అన్నారు, ఆ కోటను పగలగొట్టింది. మరి ఇక్కడ కూడా అదే రీసౌండ్ వస్తుంది. కంచుకోటలను బద్దలు కొట్టడంలో మా రజనమ్మకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మరొకసారి తిరగరాస్తుంది మా విడుదల రజనమ్మ. అది అందరూ చూస్తారు. తొందర ఎందుకు, ఇంకా జూన్ 4వ తారీఖు తొందరలో వస్తుంది. ఆ రోజు అందరికీ నేనే దగ్గరుండి ఒక బీసీ నాయకుడిగా ఆ సంబరాల్లో నేనే మొదటి వ్యక్తిని, పాల్గొనే వ్యక్తిని. అందరికీ మీడియా వాళ్ళకు కూడా, ప్రతి ఒక్క మీడియాకు కూడా స్వీట్ ప్యాకెట్ పంపిస్తాను నేను. అలాగే టీడీపీ నాయకులకు కూడా స్వీట్ ప్యాకెట్ పంపిస్తాను నేను. టీడీపీ నాయకులు కూడా అందరికి పంపిస్తా స్వీట్ ప్యాకెట్, గిఫ్ట్ ఇస్తాను అందరికీ టీడీపీ నాయకులకి. నేను ఒక బీసీ నాయకుడిని కాబట్టి, పెత్తందారు పార్టీ అయిన టీడీపీ కాబట్టి, ఈ బీసీ నాయకుడు సంబరాల్లో వైసీపీ విజయకేతనంలో సంబరాల్లో ప్రతి టీడీపీ నాయకుడికి నేనైతే స్వీట్ ప్యాకెట్ పంపిస్తాను. నేను చెప్తున్నా మేడం, ఆ గెలవదనే అవకాశం లేదు అక్కడ. అసలు అది ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? ఈరోజు మేము చెప్తున్నాం, పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళం మేము. అందరితో ఈ రాష్ట్రంలో ఉన్న అందరితో, ప్రజలతో మమేకమై ఉన్నాం. మేము చూస్తున్నాం గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది. ఈరోజు పత్తా లేకుండా పోయాడు చంద్రబాబు నాయుడు. ఏ ఇటలీలో ఉన్నాడో తెలియదు, ఒకళ్ళేమో అమెరికా అంటారు, ఇటలీ అంటారు, ఒకళ్ళేమో సౌత్ న్యూజిలాండ్ అంటారు. పవన్ కళ్యాణ్ ఇటుపోయాడో తెలియదు, ఎవరితో వెళ్ళాడో కూడా తెలియదు ప్యాకేజ్ టూర్కి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తూ కూడా భారతదేశమే ఆశ్చర్యపోతుందని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ మాట, పవన్ కళ్యాణ్ చెప్పాడా? ఎవరు చెప్పరు. నిజం ఏంటనేది వాళ్ళందరికీ తెలుసు. ఓడిపోతున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు. అందుకే పత్తా లేకుండా పారిపోయాడు.